జూన్ 25వ తారీఖు నుండి జరిగేటువంటి సుదర్శన యుగం క్లాసెస్‌కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే, ఇక్కడ కనిపిస్తున్న నంబర్‌కి వెంటనే వాట్సాప్‌లో మెసేజ్ చేసి, మీ పేమెంట్ కంప్లీట్ చేసి స్క్రీన్‌షాట్ మాకు పంపించండి. మిమ్మల్ని కమ్యూనిటీలో యాడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం మణిపూర చక్రతో పాటు స్ట్రీమ్ బిజీ చాంటింగ్ కూడా చేస్తాము. వెరీ పవర్ఫుల్ బీజ మంత్ర. స్ట్రీమ్ బిజీ నేను చేపిస్తాను మీతో. రెడీ? స్ట్రైట్ గా కూర్చోండి. చేతులు నాభి పైన పెట్టండి. లాంగ్ బ్రేక్ తీసుకోండి. స్లోగా వదలండి. అగైన్ లాంగ్ బ్రేక్. స్లోగా వదలండి. అగైన్ స్లోగా వదలండి. ప్రతి శ్వాసతో మీ నాభి ప్రాంతం మొత్తం కూడా జీవంతో నిండిపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు నాభి సూర్య ధ్యానం చేస్తాం మనం. మీ నాభి వెనకాల ఒక బంగారు కాంతి బిందువు వెలుగుతున్నట్లు, అంటే చిన్న స్మాల్ డాట్ అన్నమాట. సో గోల్డ్ కలర్ లైట్ వెలుగుతున్నట్లుగా మీరు ఫీల్ అవ్వండి. అది క్రమక్రమంగా పెరుగుతుంది, పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. అలా పెరిగి పెరిగి ఒక ప్రకాశవంతమైన సూర్యుడిలాగా మారింది. ఆ సూర్యుడి వేడి మీ శరీరం అంతా స్ప్రెడ్ అవుతుంది. ప్రతి పార్ట్ లోకి వెళ్ళిపోతుంది ఆ వేడి, అన్ని శరీర భాగాలకి, ప్రతి కణం, ప్రతి నాడి ఆ గోల్డ్ కలర్ లైటింగ్ కంప్లీట్ గా నిండిపోతుంది. జస్ట్ విజువలైజ్. మీరు అలాగే కూర్చోండి. ఇప్పుడు కపాల భాతి ప్రాణాయామం చేస్తాం. అగ్ని శ్వాసను స్టార్ట్ చేయబోతున్నాం. పొట్టను లోపలికి లాగండి. ఇప్పుడు వేగంగా శ్వాసను బయటికి పంపాలి. కమన్ స్టార్ట్. 30 బ్రీత్స్. రిలాక్స్. 30 బ్రీత్స్ అయిపోయాక రిలాక్స్. కొంచెం రెస్ట్ తీసుకోండి, ఒక 1 మినిట్. అగైన్ మళ్ళీ స్టార్ట్. స్టమక్ లోపలికి వెళ్ళండి. ప్రతి కదలికతో మీలో ఉన్న అగ్నిశక్తి మరింత స్ప్రెడ్ అవుతున్నట్టుగా మీరు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు మనం మణిపూర పద్మ దర్శనం చేస్తాం. ఓకే, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఇప్పుడు మీ నాభి ప్రాంతంలో ఒక గోల్డ్ కలర్ లోటస్ ని మీరు ఊహిస్తున్నారు. గోల్డ్ కలర్ లోటస్. ఆ లోటస్ కి దానికి 10 రేకులు కాంతిని వెదజల్లుతున్నట్లుగా మీరు ఊహించాలి. పద్మం చుట్టూ రెమ్మల్లాగా ఉంటాయి కదా, సో
ఆ రేకులు కాంతిని వెదజల్లుతున్నట్లుగా మీరు ఫీల్ అవ్వాలి. ఇప్పుడు పద్మం మధ్యలో అగ్ని త్రిభుజం వెలుగుతున్నట్లుగా చూడండి. అగ్ని త్రిభుజం దాని మధ్యలో మనకి బీజ మంత్రం ప్రకాశిస్తుంది. దట్ వన్ రం. అందరూ నాతో పాటు చెప్పాలి. రం. అగైన్ రం. అగైన్ మళ్ళీ ఇంకొకసారి చెప్దాం. మీరు రమ్ అనే బీజ అక్షరాన్ని మీరు పలుకుతున్నప్పుడు మీ నాభి ప్రాంతం అంతా కూడా కదలాలి. అండ్ ఆ పదం మీరు పలుకుతున్నప్పుడు మీలో ఉన్న భయాలు కరుగుతున్నట్లుగా చూడండి. మీకు కొత్త శక్తి ఏదో మీ బాడీలోకి వస్తున్నట్లుగా మీరు చూడాలి. ఓకేనా? అగైన్ రమ్. ఓకే, ఇప్పుడు రెండు చేతులను నాభి పైన ఉంచండి. కుడి చేతి ఫస్ట్ పెట్టి తర్వాత కుడి చేతి పైన ఎడమ చేతి పెట్టండి. నాతో పాటు చెప్పండి. నేను శక్తివంతుడిని, శక్తివంతురాలిని. నేను ధైర్యవంతుడిని, ధైర్యవంతురాలిని. నేను సరి అయిన నిర్ణయాలు తీసుకోగలను. నా జీవితం నా చేతుల్లో ఉంది. నాలో ఉన్న అంతర్గత అగ్ని మేల్కొంది. నేను భయాన్ని అధిగమిస్తున్నాను. ఐ రిపీట్ అగైన్. నేను శక్తివంతుడిని, శక్తివంతురాలిని. నేను ధైర్యవంతుడిని, ధైర్యవంతురాలిని. నేను సరి అయిన నిర్ణయాలు తీసుకోగలను. నా జీవితం నా చేతుల్లోనే ఉంది. నాలో ఉన్న అంతర్గత అగ్ని మేల్కొంది. నేను భయాన్ని అధిగమిస్తున్నాను. సూపర్ సూపర్. ఇప్పుడు మీ నాభి సూర్యుడు మరింత ప్రకాశిస్తున్నట్లుగా చూడాలి. ఆ కాంతి మీ స్టమక్ నుండి, మీ నాభి ప్రాంతం నుండి మీ హార్ట్ కి, మీ గొంతుకి, మీ మెదడుకి, టోటల్ మీ బాడీ అంతా కూడా అదే లైటింగ్ తో స్ప్రెడ్ అవుతున్నట్లుగా చూడాలి. కంప్లీట్ గా నిండిపోతుంది. మీరు కేవలం ఒక శక్తిగా లేరు. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ప్రకాశవంతమైన శక్తి కేంద్రంగా మారారు. ఎస్ అని అనుకోండి బలంగా. నేను ఒక ప్రకాశవంతమైన శక్తి కేంద్రాన్ని. ఎస్, నేను ఒక ప్రకాశవంతమైన శక్తి కేంద్రాన్ని. బలంగా ఎస్, నేను ఒక ప్రకాశవంతమైన శక్తి కేంద్రాన్ని. సూపర్. అగ్ని సమర్పణ చేస్తాం ఇప్పుడు మనం. మీ లైఫ్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన భయాలు ఏవైతే ఉన్నాయో ఆ భయాలను అగ్నిలో వేస్తూ, అంటే మీ నాభి అగ్నిలో సమర్పిస్తూ స్వాహ అని చెప్పండి. డౌట్స్ ని, ఈ 21 days సోల్ అవేకనింగ్ క్లాస్కి వచ్చాను, నాకు నిజంగా అనుకున్నవన్నీ జరుగుతాయా? స్వాహ అగ్నిలో వేయండి, జరుగుతాయి. నెక్స్ట్, ఏదైనా గిల్టీ ఫీలింగ్ ఉందా మీకు? అది కూడా మీరు మిమ్మల్ని నెగిటివ్ లోకి తీసుకెళ్లే ఏ ఫీలింగ్స్ ఉన్నా, మిమ్మల్ని భయపెట్టేవి ఉన్నా, మిమ్మల్ని బాధ పెట్టేవి ఉన్నా,
ఆ ఫీలింగ్స్, ఆ భయాలన్నింటినీ మీ అగ్ని, నాభి అగ్నిలో సమర్పిస్తూ మనసులో స్వాహ అని చెప్పాలి. ఓకేనా? 3 టైమ్స్ చెప్పాలి. ఇప్పుడు మీ 2 అరచేతులను మీ హార్ట్ పైకి తీసుకొని రండి. ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి. స్లోగా వదలండి శ్వాసని. నాతో పాటు చెప్పండి. ఈరోజు నాలో ఉన్నటువంటి అంతర్గత సూర్యుడిని నేను తాకాను. ఈరోజు నా వ్యక్తిగత శక్తిని గుర్తు చేసుకున్నాను. ఈరోజు నాలో ఉన్న మణిపూర అగ్నిని మేల్కొల్పాను. సూపర్. ఇప్పుడు నాతో పాటు చెప్పండి. అందరూ కలిసి 3 టైమ్స్ చెప్తాం మనం. ఓ రం మణిపూరాయ నమః. ఓకే, మళ్ళీ ఓ రం మణిపూరాయ నమః. ఇంకొకసారి ఓ రం మణిపూరాయ నమః. శుభం భవతు. మీలో ఉన్న అంతర్గత సూర్యుడు ఎల్లప్పుడూ ఇలాగే ప్రకాశిస్తూ ఉండగాక. 2 అరచేతులను ఐస్ పైకి తీసుకొని రండి. నేను నెంబర్స్ కౌంట్ చేస్తాను, అప్పుడు అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. 5 4 3 2 1 0. అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి.